అక్కడ తంత్రం ఉన్నది కదా, తంత్రం పని. ఎవరు? హేరోదు యొక్క భార్య, హేరోదు యొక్క కుమార్తె. ఏమిటి తంత్రము? హేరోదు ఈ రకంగా మత్తిల్లి బాగా తాగేసి 10 మందిలో పేరు తెచ్చుకోవడం కోసం బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ కూడా వాళ్ళ అమ్మాయికి ఇచ్చాడు అని చెప్పించుకోవడం కోసం ఆయన ఏమైనా చేస్తాడనేసి ఈ హేరోదు భార్య మరి చక్కగా పన్నాగం పన్నింది. మంత్రము, తంత్రం అన్నమాట. పని చక్కబెడుతుంది. ఏమిటి పని? అమ్మాయి చేత డ్యాన్స్ వేయించడము, అమ్మాయితో అడిగించడము. ఏం కావాలి నీకు అంటే పరిగెత్తుకొని వెళ్తుంది. అమ్మ, నాన్న ఇలా అడుగుతున్నాడు, ఏం కావాలన్నా కూడా ఇచ్చేస్తున్నాడు. సరే అయితే నువ్వు వెళ్ళి చెప్పు, జైల్లో బంధించినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నాడు కదా, అతని తల నాకు బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వండి, అదే నా కోరిక అని అడుగు. ఈ తంత్రము, ఈ కుతంత్రముతో ఆమె ఉన్నది. ఇక మూడవది ఏంటంటే యంత్రము, పనిముట్టు. ఏమిటి పనిముట్టు అంటే హేరోదు కుమార్తె ఆమె చేసినటువంటి డ్యాన్సు, అది పనిముట్టుగా ఉపయోగపడింది. దీనివలన ఈ మంత్రం వలన, ఈ మంత్రం, తంత్రం, యంత్రం వలన ఏం జరిగింది? ఒక నిర్దోషి, ఒక న్యాయవంతుడు, నైతికమైనటువంటి న్యాయం కలిగినటువంటి వాడు ప్రభుత్వ న్యాయానికి బలి అయిపోయాడు. ప్రభు న్యాయం ఏమిటి? తాను ఎవరిని శిక్షించాలనుకుంటే అతనిని, ఆమెను శిక్షించేస్తాడు. ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదు. క్రూర శాసనీకుడు అంటారు, టిరాంట్. క్రూర శాసనికుడు. మనకి ఈ రోజుల్లో టిమ్ అనేవాడు కూడా ఉన్నాడు కొరియాలో. ఇలాగ అక్కడక్కడ ఉంటారు, చాలా భయంకరంగా ఉంటారు. ప్రజలను జంతువుల కన్నా హీనంగా చూస్తూ ఉంటారు. ఆ రకంగా